హలో. మొన్న నవంబర్ 24న ఎస్ఎస్సిలో జీడీ పైన నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ అయితే ఈరోజు చూసుకుందాం. మరొకటి, ఇంతకుముందు ఫేక్ నోటిఫికేషన్ కూడా బాగా వైరల్ అయ్యింది. అలాగే ఆ ఫేక్ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. అయితే ఇది ఒరిజినల్ నోటిఫికేషన్ అండి. చూడొచ్చు ఇక్కడ 24/11/2023. ఇంకా పైకి స్క్రోల్ చేసి చూస్తే ఇంకా కింద 2024 అనేసి ఇక్కడ కూడా మెన్షన్ చేసి ఉందండి. అయితే ఆ ఫేక్ నోటిఫికేషన్ ఇప్పుడు చూద్దాం. ఇదేనండి ఆ ఫేక్ నోటిఫికేషన్. లోగో కూడా మారిపోయింది, చూడొచ్చు. ఇంకా ఇక్కడ చూడండి 23 అనేసి ఉంది. అక్కడ డేట్ కూడా లేదు. అలాగే కింద 2023 అనేసి ఉంది. ఇంకా టైం వేస్ట్ వద్దు, ఒరిజినల్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోయి పూర్తిగా డీటెయిల్గా చూసుకుందాం. వీడియోను పూర్తిగా చూసే ముందు ఈ నోటిఫికేషన్ ఎవరికైనా ఉపయోగపడుతున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. అయితే ఈ నోటిఫికేషన్ ప్రారంభ తేదీ 24/11/2023. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 31/12/2023 అండి. ఇవి మనకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్. చూసుకుంటే దాదాపుగా ఒక నెల గడువు అయితే ఉంది. అలా ఉందనేసి లేట్ గా పెట్టుకుందామనేసి అయితే ప్లాన్ లో ఉండకండి. ఎంత వేరంగా పెట్టుకుంటే అంత మంచిది. లేకుంటే సర్వర్ ప్రాబ్లమ్స్ వచ్చి బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎంత వేరం పెట్టుకుంటే అంత మంచిది. ఇంకా ఆన్లైన్ లో ఫీ పే చేయడానికి చివరి తేదీగా జనవరి 1వ నెల 2024 రాత్రి 11 గంటల వరకు. ఇంకా మీరు చేసిన దాంట్లో ఏమైనా తప్పులు గానీ మిస్టేక్స్ గానీ ఉంటే వాటిని ఇక్కడ ఇచ్చిన 4/1/2024 నుండి 6/1/2024 లోపు ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఇంకా ఫిబ్రవరి మార్చిలో అయితే ఎగ్జామ్ ఉంటుందండి. అది కూడా ఆన్లైన్ లోనే, కంప్యూటర్ బేస్డ్ కదా. ఇంకా పోస్టులు చూసుకుంటే BSF, CISF, CRPF, ITBP, SSB ఇలా 7 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా ముఖ్యమైన విషయాల్లోకి వెళ్ళినట్టయితే SSCని బేస్ చేసుకుని ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ ని వీలైతే ఓన్లీ ఆన్లైన్ మోడ్ లోనే యాక్సెప్ట్ అయితే చేస్తారు. ఎగ్జామ్ అన్నది హిందీ, ఇంగ్లీష్ ఇంకా 13 లాంగ్వేజెస్ లో కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. అందులో మన తెలుగు కూడా ఉంది, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంకా పే స్కేల్ వచ్చి 21,700 నుండి 69,100 వరకు అయితే పే చేస్తారండి. ఇంకా పోస్టులు, వేకెన్సీస్ చూసుకుంటే మొత్తం 7 రకాల పోస్టులు ఉన్నాయండి. అందులో 26,146 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా అందులో పురుషులకు 23,347, ఇంకా స్త్రీలకు 2,799 వేకెన్సీస్ అయితే కేటాయించారు. మీరు అయితే డీటెయిల్డ్ గా నోటిఫికేషన్ లో చూడండి. నేను తరువాత ఈ లింక్ ని డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇంకా నేషనాలిటీకి వస్తే తప్పకుండా ఇండియన్ అయితే అయ్యి ఉండాలి. చూడొచ్చు ఇక్కడ. తర్వాత ఏజ్ చూసుకుంటే జనవరి 1, 2024 నాటికి 18 సంవత్సరాలు అయితే నిండు ఉండాలి. ఇంకా 23 సంవత్సరాలు అయితే దాటి ఉండకూడదు. అంటే జనవరి 2, 2001కి ముందు పుట్టి ఉండకూడదు. అలానే జనవరి 1, 2006 తర్వాత పుట్టి ఉండకూడదు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. దాన్ని చూసుకుంటే SC, ST వాళ్ళకైతే 5 సంవత్సరాలు పెంచారండి. OBC వాళ్ళకైతే 3 సంవత్సరాలు ఇచ్చారు. ఇంకా మిగిలినవి చూడవచ్చు. నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే జనవరి 1, 2024 నాటికి మెట్రికులేషన్ ఆర్ 10th అయితే పాస్ అయ్యి ఉండాలి. ఇంకొకటి NCC సర్టిఫికేట్ ఉన్న వారికి అయితే బోనస్ మార్కులు ఉంటాయండి. అది ఎలా అంటే NCCకి 5%, NCCBకి 3%, NCCAకి 2% మార్క్స్ గాను బోనస్ అయితే ఉంటుంది. ఇంకా ఎలా అప్లై చేసుకోవాలన్న విషయానికి వస్తే PDF లాస్ట్ లో ప్రొవైడ్ చేసినట్టు అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి అప్లై చేసుకోవాలండి. తర్వాత ఒకసారి మీరు PDF చూడండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది ఒక్కసారి మాత్రమే ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు డైరెక్ట్ గా ID, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ ఫీ చూసుకుంటే మహిళలకు, ఇంకా SC, ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్లకు తప్పించి అందరూ కూడా 100 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. అలా పే చేయాలనేసి పేమెంట్ మెథడ్ కూడా ఇచ్చాడు ఇక్కడ. ఇంకా ఫీ అన్నది జనవరి 1, 2024 వరకు అయితే పే చేయవచ్చు. ఇంకా కరెక్షన్స్ కి విండో అయితే 4, 6 తేదీలలో ఓపెన్ చేస్తారు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఏమైనా తప్పులు ఉంటే చక్కగా చూసుకుని కరెక్షన్ అయితే చేసుకోండి. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కు వస్తే మనది సౌతర్న్ రీజియన్ అండి. చూడవచ్చు మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సెంటర్స్ గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, ఇంకా విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇలా ఉన్నాయి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎగ్జామ్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆన్లైన్ లో ఉంటుంది. 80 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కూడా 2 మార్క్స్. మొత్తం 160 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో పార్ట్ A, పార్ట్ B, పార్ట్ C అండ్ పార్ట్ D ఉన్నాయి. ఒక్కో పార్ట్ కి 20 క్వశ్చన్స్. మొత్తం కలిపి 60 నిమిషాల టైం ఉంటుంది. ఎగ్జామ్ అయితే తెలుగులో ఉంటుందండి. చూడండి ఇక్కడ. అలానే ప్రతి 4 తప్పులకి 1 మార్క్ అయితే పోతుంది.
మీరు చూసుకొని సరైన ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఇంకా సిలబస్ ని చూసుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే పెడతాను, చూడండి PDF. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే రన్ అయితే వేయాల్సి ఉంటుంది. పైన రో అన్నది లడక్ రీజియన్ వాళ్ళకి తప్పించి అందరికి వర్తిస్తుందండి. కింద రో అన్నది కేవలం లడక్ రీజియన్ లో ఉన్న క్యాండిడేట్స్ కి మాత్రమే వర్తిస్తుంది. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసుకుంటే అందులో హైట్ వచ్చి పురుషులకు 170 సెంటీమీటర్లు, ఇంకా స్త్రీలకు 157 సెంటీమీటర్లు అయితే దాటి ఉండాలి. ఇంకా రిలాక్సేషన్ కూడా ఉంది, తర్వాత నోటిఫికేషన్ లో చూడండి. చెస్ట్ చూసుకుంటే నార్మల్ గా 80 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పెండ్ చేస్తే 5 సెంటీమీటర్లు పెరగాలి. దీనికి కూడా రిలాక్సేషన్ ఉంది, చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ లో అడగండి. మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ చూడడం మర్చిపోకండి. అలానే వీడియోకి లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.